లిటరల్లీ చెప్తున్నా, అసలు ఇది రేర్ పీస్. ఈ బండి దొరకని వాళ్ళు అయితే ఇక రిగ్రెట్ కావాల్సిందే. కార్నరింగ్ కూడా సెట్ ఉంది, అపోలో టైర్స్. బండి వెయిట్ ఉంది 390 కన్నా. సో నాకైతే 400 బాగా నచ్చింది. అసలు ఈ బండి ఉన్న వాళ్ళు అయితే రిగ్రెట్ కారని నాకు అర్థమైంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ స్పీడ్ 390. నేను ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్న బసవ తారకన్ హాస్పిటల్ ముందర నుంచి. ఇది చీకటి ఉంది, లైట్ వేసుకుందామంటే ఇది డిప్పర్ ఇది, కానీ లైట్ వేసామంటే లైట్ వస్తలేదు ఎందుకో. డిప్పర్ వస్తుంది, లైట్ వస్తలేదు. ఇట్లా పట్టుకొని వంపాలి ఇక. రైట్. సో సోలో ఉన్నా ఎంత రష్ చేసినా మళ్ళీ బోరే కొడుతుంది. బట్ స్టిల్ ఇక మనం సోలో వెళ్తే ఎట్లుంటుంది. కానీ నాకు ఎప్పుడో NS400 డైరెక్ట్ తీస్తేనే నాకు దీని అంటే లైక్ ఇప్పుడు స్టార్టింగ్ ఈ బండి తీసినా అనుకో, నాకు ఈ పవర్ అర్థమవుతుంది. అదే 390 నడిపి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా బైక్స్. సో నాకు అట్లా ఈ బండి అప్పుడు స్లో అనిపిస్తుంది, అజీవ్ అనిపిస్తుంది ఎందుకో మళ్ళీ. ఎందుకంటే 390 ఒక లెక్క మైండ్లో ఫిక్స్ అయిపోతుంది మళ్ళీ. సో మళ్ళీ వెంటనే దీనికి చేంజ్ అయితే ఆ మైండ్ కూడా చేంజ్ కాదు అంత తొందరగా. మళ్ళీ దీని బ్రేక్ ఏంటంటే నాకు ఇట్లా కొట్టంగానే ఇట్లా ఒక జెట్కి ఇచ్చినట్టు అనిపిస్తుంది. అదే 390 స్మూత్గా పడుతుంది. రైట్. స్పోర్ట్స్ మోడ్లో ఉంది బండి, దునుకుతుంది. ఆహా, నేను చెప్పినా కదా ఫస్ట్ ఈ బండి మీద ఎక్కితే నాకు దీని పవర్ అర్థమవుతుంది. లిటరల్లీ చెప్తున్నా, అసలు ఇది రేర్ పీస్. ఈ బండి దొరకని వాళ్ళు అయితే ఇక రిగ్రెట్ కావాల్సిందే. సో ఫస్ట్ రిలీజ్ అయిన 400 వేస్ట్, ఇప్పుడున్న ఈ 400 350cc అయింది కదా, అది కూడా లైటే అంట. ఇది 2025లో ఇంజన్ రీమ్యాప్ అయింది కదా, దాని తర్వాత అసలు ఇది బీస్ట్ అయిపోయింది NS400. ఇగో దునుకుతుంది బండి అయితే ఇట్లా. దీని బ్రేకింగ్ కూడా అసలు క్రేజీ. అసలు సన్నగా ఉంది బండి. సో ఏ గ్యాప్లో వెళ్ళిపోతుంది ఇది. సో 390 అట్లా కాదు, 390 కొంచెం వైడ్ ఉంటుంది దాని, అంటే జెన్3 కొంచెం డోములన్నీ ముందర పెంచేసిండు. సో ఇదైతే సన్నగా ఉంది తెలుసా, నాకు అర్థమవుతుంది ఆ డిఫరెన్స్. బీస్ట్ అంటే బీస్టే పోయేది సెట్. బా ఈరోజు ఫీల్ అవుతున్నా తెలుసా నేను ఒక NS400 పవర్ని. కరెక్ట్ ఉంది, ట్రాఫిక్ కూడా బరాబర్ ఉంది, ఎంత ఉండాలి అంత ఉంది. సో నాకు మంచి గ్యాప్స్ వస్తాయి, సన్నగా ఉండి వెళ్ళిపోతుంది. అందుకే ఇంకా నిఖిల్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాడు దీన్ని. నిఖిల్ లేడు ఈరోజు, మిస్ అవుతుందా బ్రో మళ్ళీ. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ రైడ్.
కార్నరింగ్ కూడా సెట్ ఉంది, ఇది అపోలో టైర్స్. కాకపోతే రిమ్ ఇంకా సన్నం కాబట్టి మస్తు వంగుతుంది బండి ఇది. సో దీనికే నాకు ఇట్లా అనిపిస్తాయి. అందుకే 390 ఇంకెక్కువ ఉంటుంది. సో అది నడిపితే ఇది తక్కువ అనిపిస్తుంది. స్పోర్ట్స్ షిఫ్ట్ అంత స్మూత్గా లేదు. ఎగ్జాస్ట్ అయితే క్రేజీ ఉంది. స్టాక్ ఎగ్జాస్ట్ ఒక బేస్ ఉంది దీనికి. క్లచ్ బ్రేక్ ఎన్ని ఆడియాలా అసలు. ఓహో, అరే బ్రేక్స్ క్రేజీ అసలు. ఎవడ్రా అన్నది దీనికి బ్రేకులు లేవని, ఇంత మంచిగా బ్రేకులు పడుతుంటే. ఆహా, ఇక ఫ్లైఓవర్ బ్లాక్. సో లాస్ట్ టైం నేను వైపర్ ప్రోతో ఒక డ్రాగ్ చేసిన కదా, టాప్ అండ్ డ్రాగ్ NS 400 వర్సెస్ 390. సో ఆ డ్రాగ్లో వాడింది ఇదే బైక్. కానీ అప్పుడు ఈ బ్రేక్ ఉంది కదా, ఇక్కడ టచ్ అయిపోయేది తెలుసా. నార్మల్గానే ఇది ఇక్కడి వరకు వచ్చేది, ఇంకా హార్డ్ బ్రేకింగ్ చేస్తే అది మొత్తం దీనికి దాకుతుండే. కానీ ఇప్పుడు సెట్ అయిపోయింది ఎందుకో మరి, వాడుతుంటేనో ఏమో. నేను ఇంకొక రీల్ పెట్టిన చరణ్కి, ఇది చరణ్ బండి, అదే ఇట్లా నైట్ అంతా కట్టేసి పెడితే మార్నింగ్ వరకు సెట్ అయిపోతుందని. సో అది కూడా ఏం ట్రై చేయలేదు, దానంతట అదే సెట్ అయిపోయింది. మరి ఏమైందో ఏమో మరి. అప్పుడైతే ఇట్లా దగ్గరకు వచ్చేసింది, ఇప్పుడైతే మంచిగా పడుతుంది బ్రేక్ ఇది. సో దీని బ్రేక్ ప్యాడ్స్ సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్, కాస్ట్ 2800. 390 బ్రేక్ ప్యాడ్స్, దీని బ్రేక్ ప్యాడ్స్ సేమ్ అసలు. కానీ లిటరలీ చెప్తున్నా కదా, అసలు దీని పవరే స్పోర్ట్స్ మోడ్లోనే నడపాలి. మళ్ళీ నడిపితే ఆహా, వైట్ లైన్. నాకు ఇందాక ఏదో గుర్తొచ్చింది చెప్దామని మర్చిపోయినా. రైట్, బండి వెయిట్ ఉంది 390 కన్నా. సో బండి 390 కన్నా వెయిట్ ఉంది, కానీ 390 ఎట్లా ఆడియొచ్చో దీన్ని కూడా అట్లా ఆడియొచ్చు అనిపించడం ఏంది, అసలు ఆడియొచ్చు. ఎందుకంటే సన్నం ఉంది, వెయిట్ ఉంది కానీ సన్నం ఉంది. 390 చూడడానికి లుక్స్లో పెద్దగా ఉంటుంది, ఇట్లా బల్క్ బాడీ ఉన్నట్టు ఉంటుంది, కానీ అది లైట్ వెయిట్ ఉంటుంది. ఇది చూస్తే బక్కగా ఉంది కానీ వెయిట్ ఉంది. బోన్ వెయిట్ అంటారు చూడు, దీనికి కూడా అట్లనే మెటల్ వెయిట్ అనుకుంటా. అసలు 4 గేర్ల మూడో 4 గేర్లు అయితే ఫస్ట్ 4 గేర్స్ క్రేజీ ఉన్నాయి. అన్నా ఏంటన్నా ఇది, అరే
ఒక లేన్ వదిలిపెట్టరా నాకు, ఆడొక లేను నువ్వు ఒక లేను. అసలు వర్తిడి తెలుసా అసలు. అయితే నాకైతే ఇట్లా ఆడియో బుద్ధి అవుతుంది దీన్ని ఇంకా ఇట్లనే. అరే నీ కారు పోదు కానీ నాకు గ్యాప్ రైట్. క్రేజీ క్రేజీ అంటే క్రేజీ. కాకపోతే ఏంటంటే దీని హార్డ్ ఉన్నాయి, దీని ఫంక్షన్స్ అన్నీ. అంటే ఇప్పుడు ఈ థ్రాటిల్ కానీ కొంచెం హార్డ్ ఉంది, క్లచ్ హార్డ్ ఉంది. అంటే మేబీ ఇది కొత్త బండే కానీ 390 అన్నీ ఇట్లా స్మూత్ ఉంటాయి. సో నేను చెప్తున్నా 390 బడ్జెట్ ఉంటే 390 తీసుకోండి, 400 బడ్జెట్ ఉంటే 400 తీసుకోండి. సో మీ బడ్జెట్లో ఏ బండి తీసుకున్నా మీరు రిగ్రెట్ కారు. ఎందుకంటే 390లో ఉన్నవి దీంట్లో లేవు. అండ్ దీంట్లో బడ్జెట్ పెట్టే డబ్బులకి దీనికి వచ్చే మాల్కి మస్తు. సో అయిపోయింది, వచ్చేసినాం అసలు సికింద్రాబాదు. ఇది ఎందుకో నాకు బెటర్ కార్నరింగ్ ఫీల్ అవుతుంది అసలు 390 కన్నా దీని మీద ఇంకెక్కువ. అందుకే నిఖిల్ బాగా వంపుతాడు. నార్మల్గా ఎన్ఎస్ బండ్లు అంటేనే వంగుతాయేమో నాకు అర్థం కాదు. టైర్లు మంచిగా ఉండాలి ఎన్ఎస్ బండికి, చాలు. నువ్వు ఎంత వంపితే అంత వంగుతాయి ఇవి. అసలు నేనైతే ఎట్లా ఆడిచ్చిన ఈ బండిని. అరే దీని డిప్పర్ కూడా బాగా ఫోకస్ ఉంది. ఇది ఒక చిన్న కార్నర్ ఇడ మస్తు ఉంటుంది కానీ ఫెయిల్, అందరు అడ్డు వస్తారు. సో నేను మాట్లాడింది వినిపించిందో గాలి సౌండ్లో కలిసిపోయిందో నాకైతే తెలియదు. నేనైతే క్రేజీ. సో నేను అదే అనుకుంటున్నాను. నేను అసలు తీస్తే ఫస్ట్ ఈ బండితోనే ట్రయల్ చేయాలి. సో ఒక్కసారి 390 నడిపినాక ఇది నడిపితే నాకైతే చాలా స్లో అనిపిస్తుంది అందుకో. సో అందుకే ఈరోజు మనోన్ బండి తీసుకొని పోయినా నేను. ఇంకా దీనికి టైల్స్ ఆన్ వీల్స్ టైల్స్ అని ఒక ఇన్స్టాల్ ఐడి ఉంటుంది. వాడు ప్రీమియం ఎగ్జాస్ట్ స్టేషన్ అంటే ఎగ్జాస్ట్ చేంజ్ చేయించిండు. దీనికి ఒక సూపర్ బైక్స్ అని వస్తుంది. సూపర్ బైక్ సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. సో మన దగ్గర పైసలుండి ఖర్చు పెట్టాలా కానీ ఒక బండిని మస్తు మాడిఫై చేయొచ్చు. ఎంత మాడిఫై చేస్తే అంత ఉంటుంది దీంట్లో సబ్జెక్టు. క్రేజీ అసలు. అక్కడి నుంచి ఇక్కడికి ఒక 5 minutesలో అయిపోయింది నాకైతే నిజంగా. అసలు ఇందాకనే నేను ఆడేడా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ సిగ్నల్ దగ్గర ఉన్నట్టు అనిపించింది నాకు. కానీ ఇది నాకు గ్యాపింగ్ బాగా నచ్చింది దీని మీద. 390 కూడా క్రేజీ. అదే చెప్తున్నా, అసలు దీనికి దానికి అసలు కంపారిజన్ అవసరం లేదు. చాలామంది కంపేర్ చేస్తారు. సో 180 రీచ్ అయినంత మాత్రాన ఇక రెండు పవర్ సేమ్ అని కాదు. సో 46 horse పవర్, 44 to 46 horse పవర్ 390, ఇది 40 to 42 horse పవర్ దీనిది. సో చెప్పాలంటే ఓవరాల్గా దానికన్నా దీనిది ఒక 3-4 horse పవర్ తక్కువ ఉంటుంది ఎన్ఎస్లో 390 కన్నా. సో కాకపోతే ఆ పవర్ డెలివరీ కూడా చూడాలి. ఇప్పుడు 390 ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇప్పుడు 180 రీచ్ అవుతుంది అనుకో అది. సో అది 180 వరకు ఎట్లుంటుంది అంటే ఫస్ట్ గేర్ నుంచి ఇట్లా నేను గుంజుకపోతుంది ఖాళీ. కానీ ఇది ఎట్లుంటుంది అంటే అది కొంచెం మెల్లగా ఇస్తుంది. సో ఆ స్పీడ్ ఇంక్రీజ్ ఇనిషియల్ బాగానే ఉంది దీంట్లో కూడా. కాకపోతే మిడ్ రేంజ్ పవర్ అంటారు కదా.
సో హై స్పీడ్లో ఇది ఎందుకో మెల్లగా ఇప్పుడు సేమ్ ఇప్పుడు 150 390 మీద అలాగ అనిపిస్తుంది, 150 స్పీడ్ దీని మీద అలాగ అనిపిస్తుంది. సో దీని మీద కొంచెం మెల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అంటే నేను రెండు నడిపే చెప్తున్నా. సో అదనమాట. సో రెండు సేమ్ పవర్, రెండు సేమ్ టాప్ స్పీడ్ అని చెప్పి అందరు చాలామంది కంపేర్ చేస్తారు. అసలు నన్ను అడిగితే కంపారిజనే అవసరం లేదు. దీని వాల్యూ దీనిది, దాని వాల్యూ దానిది. కాకపోతే ఏంటంటే 390లో కొంచెం హై క్లాస్, అంటే ఒక ప్రీమియం బండి ఎట్లుంటాయో ఆ ఎలక్ట్రానిక్స్ కానీ, ఆ డిజైన్స్ కానీ, ఆ లుక్ కానీ, ఆ ఫంక్షన్ కానీ, సో 390లో కొంచెం మంచిగా ఉంటుంది. అందుకే అది ఇప్పుడు 4 lakhs అయింది చెప్పాలంటే. ఇప్పుడు 40,000 హైక్ అయింది. అండ్ దీంట్లో ఏంటంటే అవన్నీ కొంచెం కాస్ట్ కటింగ్ కదా, కాస్ట్ తగ్గిపోయింది కాబట్టి క్వాలిటీ కూడా తగ్గిపోతుంది అనమాట, అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్విక్ షిఫ్టర్ ప్లేస్లో దీనికి స్పోర్ట్ షిఫ్ట్ ఇచ్చిండు, బట్ ఇదంతా వర్క్ చేస్తలేదు. ఇందాక వాడినా కొంచెం హార్డ్గా పడుతుంది. క్విక్ షిఫ్టర్ దానిది ఎట్లుంటుంది అంటే 390 ఇట్లా స్మూత్గా ఉంటుంది. చెప్పినాగా ఇంట్లో బల్బు స్విచ్ చేస్తే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. దీన్ని అట్లా కాదు, కొంచెం టక్కన పడుతుంది. సో అది నన్ను అడిగితే ఫైనల్ చాలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా నేను ఎన్ని వీడియోస్లలో ఎన్ని చెప్పినా సరే ఇంకా వస్తూనే ఉంటాయి, అడుగుతూనే ఉంటారు. సో ఇక ఈ వీడియో చూసినాక కూడా మీకు ఆ డౌట్ ఉంటే మాత్రం నేను ఏం చేయలేను ఇక. సో దాని వాల్యూ దానిది, దీని వాల్యూ దీనిది. ఎందుకంటే మనీ మ్యాటర్స్. కాకపోతే కొంతమంది కంపారిజన్ చేసి అసలు ఇదే క్రేజీ, అందరూ అంటే 4 లక్షలు దానికి పెట్టి వేస్ట్, 2 లక్షలు దీనికి పెడితే సెట్టు అని అనుకుంటారు. ఇక ఇప్పుడైతే ఇంకా పెట్టే ఆప్షన్ కూడా లేదు ఇప్పుడైతే ఇక. ఎందుకంటే అయిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. ఇక 350cc రెండిట్లో 350cc వచ్చేసినాయి. బట్ డ్యూక్ 390R అని వచ్చింది ఒకటి. సో నేను దాని గురించి షోరూమ్ వాళ్ళతో కనెక్ట్ అయినా, ఫుల్ డీటెయిల్స్. అది రీసెంట్గానే 350ది లాంచ్ అయింది. సో మనోడు ఒకడు ఉన్నాడు తెలిసినాడు. సో అన్ని KTM బండ్లవి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, అసలు ఏమేమి వెహికల్స్ ఉన్నాయి KTMవి, అవన్నీ ఒక వీడియో చేద్దామని నేను ఫిక్స్ అయినా. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా, అంటే ఫుల్లీ టెక్నికల్గా కూడా, జస్ట్ ఓన్లీ ఏం బండ్లు ఉన్నాయి, దాని రేట్ ఎంత కాకుండా దాని పవర్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, అప్గ్రేడ్ ఏంటి, సో అవన్నీ గ్యాదర్ చేసి అదొక వీడియో చేస్తా తొందరలోనే. సో నాకైతే 400 బాగా నచ్చింది. అసలు ఈ బండి ఉన్న వాళ్ళు అయితే రిగ్రెట్ కారని నాకు అర్థమైంది. అసలు కారు కూడా సో దీని మీద గ్యాప్స్ ఈజీ కొట్టేస్తున్నా నేను. నాకు అందుకే అర్థమైంది, నిఖిల్ బ్రో రప్ప వెళ్ళిపోతాడు గ్యాపులలోకి వెళ్ళి. అదే నా 390 అయితే హ్యాండిల్ ఇంత, దీనికి నా కాళ్ళే ఇట్లా వస్తాయి 390కి. దీనికైతే ఇక్కడ ఎంత ఉంది, జానెడ్ ఉంది మధ్యలో. సో ఓవరాల్గా ఇది గాయ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. 3.5K సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి. సో ఇలాగనే మోటివేట్ చేస్తామంటే నాకు కూడా మూడ్ వస్తుంది, నేను కూడా మోటివేట్ అయిపోయి మంచి మంచి వీడియోలు తీసుకొస్తా. సో నేను ఇంకా కంపారిజన్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. అప్రిలియాతో GT650, గొరిల్లాతో కూడా చేయొచ్చు. అంటే NS400కి గొరిల్లా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ఉంది కదా, దానికి కూడా కంపారిజన్ చేయొచ్చు. కాకపోతే నాకు బైక్స్ కావాలి అండ్ టైము, మంచి మూమెంట్ అవన్నీ సెట్ అయితే నేను వీడియోస్ చేస్తా. కాకపోతే డిలే అవుతుంది చెప్పినాక, ఎందుకంటే ఫుల్ టైం బ్లాగర్ కాదు మనం. ఫుల్ టైం అయితే ఎప్పుడు ఇదే పని మీద ఉండి మొత్తం వీడియోలు చేయొచ్చు. సో అది గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.